యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. ఆయనకు యెహోషువకు విషయాన్ని తెలియజేస్తున్నాడు. యెహోషువ అనగానే మోషే విడిచిపెట్టి వెళ్ళిన ఆ ఇశ్రాయేలీయులకు దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తానో అన్నాడో ఆ వాగ్దాన భూమిని వాళ్ళకి సమతుల్యంగా పంచి ఇచ్చిన గొప్పవాడు. అలాగే ఆ 6 లక్షల కాల్బలంలో బయలుదేరిన వారిలో ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన వారిలో శ్వాసాన్ని పొందే వరకు కూడా నిలిచి ఉన్నది ఈయన కాలేబు. కనుక యెహోషువ అనగానే ఇశ్రాయేలీల మరి పొందబోయే శ్వాసం యొక్క వాళ్ళని సూచిస్తూ ముందుకెళ్తున్నట్లుగా ఉంది. నీ సహకారులు నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకించాలి. నీకు సహకారులుగా గోత్రకర్తలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు అలాగే ఇప్పుడు నీ ముందు సూచనలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నా మాట ఆలకించండి. మీరు ఆలకించరు గనుకనే హెచ్చరిక చేస్తున్నాడు. ఆలకించాలి. ఎందుకు అనంటే చిగురు అను నా సేవకుడు, ఈ చిగురు అనే సేవకుడిని ఇప్పుడు వీళ్ళు కొత్తగా వింటున్న మాట ఏం కాదు. నేను మీకు ముందు నుంచి చెప్తున్నాను. మనం ఈ తరంలో ఎండ్లోకి వచ్చేస్తున్నాం. ఎండ్ అంటే చివరి దశలోకి వచ్చేస్తున్నారు వీళ్ళు. చివరి దశ అనగానే క్రీస్తు వారి రాబోతున్నాడు. అలా రాబోయే రోజుల్లో నా సేవకుని నేను పంపిస్తాను అని అనటం ఇది ఇప్పుడే కొత్తగా జరుగుతున్న ప్రక్రియ ఏమీ కాదు. ఎలయనగా చిగురు అను నా సేవకుణ్ణి నేను రప్పించబోతున్నాను. ఈ చిగురు అనే సేవకుణ్ణి రప్పించబోతున్నాను అనే వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు కూడా విన్నారు వీళ్ళు. నెక్స్ట్ మీకు ప్యారలల్గా ఇంకొక దర్శనం అని చెప్పని చూసారా, దాంట్లో 3వ దర్శనం అనగానే ఇప్పుడు 3 తర్వాత 6 దాంట్లో కూడా సేమ్ కాస్త సిమిలర్గా ఉండే సందర్భాన్ని మనం వింటాం. మీరు ఒకసారి సేవకుడు ఏంటి కొత్తగా సేవకుడు అంటున్నాడు, తన సేవకుడు అంటున్నాడు ఏంటి అనే ఒకవేళ ధోరణి మీరు కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఈ పదప్రయోగాలు ఇంతకు ముందే జరిగాయి. ఒకసారి చూడండి, ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము, మా వస్త్రాలే కట్టుకుందాము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నిందను తీసివేయమని చెప్పుదురు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. యెషయా గ్రంథం 4:5. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఇశ్రాయేలీయులలో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదంగాను శుభ లక్షణంగాను ఉండును. చిగురు ప్రస్తావన వచ్చింది. అంటే ఈ చిగురు
ఎవరిని సూచిస్తుంది అనంటే, యెహోవా చిగురు. ఓకే. ఇది చిగురు అనగానే ఆయనలో నుండి వచ్చే ఒక నూతనమైన ఆహ్, దశ. నూతనమైన దశ. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం కదా! చిగుర్లు. మామిడి చిగురొస్తుంది. వేప చిగురొస్తుంది. ఈ చిగురు ఎప్పుడైతే వస్తుందో, ఆ పక్కనున్న కొమ్మలు ఎండిపోయినయల్లా కిందకి రాలి పడిపోతాయి. ఇక్కడ చిగురు వస్తుంది అనగానే మనం గుర్తుపట్టాలి. ఇక పాత వ్యవహారాన్ని నెమ్మదిగా క్లోజ్ జేస్తాడు. అవన్నీ శిథిలమైపోతాయి. అది దానర్థం. దాన్ని మనం అర్థం జేసుకోవాలి. చెట్టు అనగానే, ఆ చెట్టు తాలూకా లక్షణాలను ఆపాదించుకోగలిగితే, మనకి విషయం ఏంటో అర్థం అవ్వటానికి చాలా అవకాశం ఉంటుంది. ఇక కాస్త ముందుకెళ్ళి ఇంకా చాలా సందర్భాలున్నాయండి. కాస్త ముందుకెళ్ళి ఆలోచన జేయగలిగితే చూడండి. యెషయా మొద్దు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. 11వ అధ్యాయం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచనకు బలమునగు ఆత్మ అని తన చిగుర్లు గూర్చి ప్రస్తావిస్తూ చెప్పుతున్న మాటలివి. మొద్దుబారిపోయిన వ్యవహారంలో నుంచి చిగురొచ్చింది. మొద్దెవరు అంటే ఇశ్రాయేలు. అక్కడ నుండి ఇక కొత్త చిగురు ఒకటి పుట్టింది. ఆ పుట్టిన వ్యవహారమే యేసుక్రీస్తు. యెషయి మొద్దు అనగానే ఆ మొద్దు బలమైనదే. ఒకప్పుడు చాలా బలంగా ఉండింది. కానీ ఇప్పుడు అది మొద్దుబారిపోయింది. ఆ మొద్దులోని నుంచి ఒక కొత్త చిగురొచ్చింది. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇలా అంటే చిగురును గూర్చిన సందర్భాలు పలుచోట్ల ప్రస్తావించబడ్డాయి. పలుచోట్ల. ఈ గ్రంథకర్తే కాదు. ఈవెన్ ఇర్మియా గారు కూడా ఈ ప్రస్తావన గూర్చి చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఒకసారి మనం చూడగలిగితే ప్రియులారా, ఒకసారి చూసుకుని ముందుకెళ్ళటానికి ప్రయత్నించాలి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. ఆయన ఇక్కడ కూడా ప్రస్తావన చేస్తూ చెబుతున్న మాటను ఒకసారి మనం చూడగలిగితే, యెహోవా ఎలాగు 5వ వచనం. యెహోవా ఎలాగు ఆజ్ఞించుచున్నాడు. రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఎంత క్లారిటీని ఇస్తున్నాడో చూడండి. ఎన్ని సందర్భాలలో ఆ చిగురును గూర్చిన ప్రస్తావన పాత నిబంధన కాలంలో వీళ్ళు ఇప్పుడు చెరలో నుంచి విడుదల పొంది ఇక చివరి దశకు వచ్చారు. ఈ గ్రంథాల ప్రస్తావన చివరి దశ. వీళ్ళు చెరలోనికి
వెళ్ళకముందే ఈ యెషయా గ్రంథం కానివ్వండి, ఈ యిర్మీయా గ్రంథం కానివ్వండి రాయబడ్డాయి. ఎంత క్లారిటీగా ఇచ్చాడో ఒకసారి మీరు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎన్ని సార్లు చెప్పబడ్డాయి. యేసుక్రీస్తు గురించి ఇన్ని సార్లు చిగురు గూర్చి, దావీదు చిగురు గూర్చి ఇంతగనం ప్రస్తావిస్తే వీళ్ళెందుకో పట్టించుకోకుండా ఉన్నారండి. అస్సల ఖాతరు చేయట్లేదు. యేసుక్రీస్తుని అస్సలు పట్టించుకోవట్లేదు. మనం ఏం చేయలేం. అతడు మరి చిగురుగా ఉంది గనుక ఆ చిగురు బయటకొచ్చినప్పుడు కింద మనకి తెలియజేసిన సందర్భాలు ఒకసారి మనం చదువుకున్నట్లయితే మనకి ఒక విషయం అర్థమవుతుంది. ఏమంటున్నాడు అంటే, ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుని ఉండిన నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకించండి. ముందుగానే ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? ఇదిగో మీరు ఆలకించరు. మీరు ఆలకించరు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను. అదేంటి అంటే, సర్వసాధారణంగా సార్ రెగ్యులర్‌గా మీరు కొంచెం మంచినీళ్ళు తాగటానికి ప్రయత్నం చేయండి. చాలా మంచిదండి. రెగ్యులర్‌గా నీళ్ళు విరివిగా ఎక్కువ వాడండి అని చెప్తారు. చాలా చిన్న మాటే కదా! దానిదేముందని నీళ్ళు తాగటం పెద్ద విషయం కాదనుకుంటే మనం విడిచిపెట్టేస్తాం. పట్టించుకోరు. జనరల్‌గా పట్టించుకోరు. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అనుభవించే వాళ్ళకి తెలుస్తది. రకరకాల ప్రాబ్లమ్స్. జస్ట్ నీళ్ళు తాగితే తగ్గిపోయే ప్రాబ్లమ్స్. కిడ్నీలో స్టోన్స్. నీళ్ళు తాగకపోవటం వల్ల వస్తాయి. చర్మ వ్యాధులు. నీళ్ళు తాగకపోవటం వస్తాయి. డీహైడ్రేషన్. నీళ్ళు తాగకపోవటం వల్ల వస్తాయి. అలాగే కాన్స్టిపేషన్. నీళ్ళు తాగకపోవటం వల్ల. మన రక్తంలోని ఎన్నో రకాల ప్రయాణాలు ఉంటాయి. ప్రతి దానికి కూడా సెల్‌కి నీళ్లు కావాలి. అప్పుడు మనకు సూచన చెప్పేటప్పుడు చాలా చిన్నది. మీరు పెద్ద పట్టించుకోకపోవటం వల్ల ఎంత సమస్య వచ్చి పడిందో అప్పుడు తెలుస్తదండి. ఇక్కడ యెహోషువ నా మాట ఆలకించండి. నేను రప్పించబోయేది చిగురుని. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. ఇటుది రాతి అంటున్నాడు, నిలబెట్టాను అంటున్నాడు. దాన్ని చెక్కడపు పని చేయవాడను నేనే. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఆ దేశం యొక్క దోషములను పరిహరింతును. ఇక్కడ యెహోషువ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రాళ్ల ప్రస్తావన దేనికి చేశాడండి? రాబోయే తన వారసును గూర్చి తెలియజేస్తూ చెప్పబడిన సందర్భాలలో ఈ రాళ్ల ప్రస్తావన ఏంటి అని మీరు ఒకవేళ కాస్త దాని మీద మనసు పెట్టే ప్రయత్నం చేశారు అనుకో. రాళ్ళు ఇంతకు ముందు యెహోషువ కాలానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఆ ప్రస్తావనలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ప్రయాణమై వచ్చేటప్పుడు మీరు గుర్తుపట్టారో లేదో, మరి గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు ప్రయాణమై యోర్దాను దాటి వచ్చేటప్పుడు
ఈ గోత్రాలలో ఉన్న గోత్రకర్తలలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క రాయి తీసి మీరు అక్కడ పెట్టండి అని చెప్తారు. మరి ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా రోజులుగా మరి వాటిని మనం పెద్దగా చూడలేదు కాబట్టి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. యెహోషువ గ్రంథం దొరికిందమ్మా? యెహోషువ గ్రంథము ఎన్నో అధ్యాయం? ఇక్కడ మీరు చూడండి, జనులు యొర్దాను దాటుట తుదముట్టిన తర్వాత యెహోషువ యెహోవా యెహోషువతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవా యెహోషువతో, యెహోవా యెహోషువతో అంటే దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఏమని? ఇక్కడ ఉన్న 12 మంది గోత్రాలు ఉన్నారు కదా, వీళ్ళు గోత్రానికి ఒక రాయి చెప్పున, గోత్రానికి ఒక రాయి చెప్పున ఏం చెయ్యాలి అని అంటే సూచనగా చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాయ 12 రాళ్ళు తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఆ రాతి మీద ఆ రాత్రి మీరు బస చేసే చోటున దానిని నిలబెట్టాలి ఆజ్ఞాపించి. మరి ప్రతి గోత్రంలోనూ ఒక్కొక్క మనిషిని పిలిచాడు. పిలిచి వారితో మీరు యొర్దాను నడుము నుండి మీ దేవుడైన యెహోవా మందసమును ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీయుల గోత్రపు లెక్క చొప్పున ప్రతి వాడు కూడా ఒక్కొక్క రాతిని తీసుకోవాలి. తీసుకుని తన భుజం మీద పెట్టుకుని తేవాలి. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసమును ఎదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా అగపడెను, సూచనగా అగపడెను. ఆ రోజు వీళ్ళు యొర్దాను దాటి వెళ్తున్నప్పుడు ఏకరాశిగా నీళ్ళన్నీ కూడా, రాశి అనగానే ఒక కొండ లాంటిది, ఏకరాశిగా అక్కడ ఆగిపోయాయి. అప్పుడు వీళ్ళు ఆ ప్రాంతాన్ని దాటుకుంటూ వచ్చేసారు. అది దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడిన కనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పబడెను. అది మీకు ఆనవాళ్ళై ఉన్నాయి. మీకు ఆనవాళ్ళు. ప్రియులారా, ఇక్కడ మీరు చూడగలిగితే ఈ ఆలోచన విధానం ఏదైతే ఉందో, దేవుని ఆలోచన విధానం ఏదైతే ఉందో, చెక్కడపు పనులు చేయవాడు ఆయనే. రాయి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన ఒక రాతికి యెహోషువ ఎదుట నుంచిన రాతిని తేరి చూడండి. ఇక్కడ ఒక రాయిని చూపిస్తున్నాడట. ఆ రాతికి 7 నేత్రాలు ఉన్నాయి. ఆ రోజు అంటే రాతిని ఎందుకు ప్రస్తావించటం జరుగుతుంది అంటే, ఆ రోజుల్లో వీళ్ళ చేత ఈ పనులు చేపించింది ఈయనే. ఇక్కడ కూడా ఒక రాతిని నిలబెట్టాడు. ఈ రాతిని నిలబెట్టిన ఈ రాతికి 7 నేత్రాలు ఉన్నాయి. అంటే రాయే కదా అని మీరు పట్టించుకోకుండా ఉండకండి. అది సాక్షిగా మీకుంటుంది. అది ఇక్కడ మనం చూడాల్సింది. ఇందాక మీరు దాటి వచ్చారు అనటానికి ఆ రాతి మీ కుమారులకు మీరు తెలియచెప్పాలి. ఈ రాళ్ళు ఏంటి అని అడుగుతారు వాళ్ళు. ఈ రాళ్ళు
పలానప్పుడు పలానా దానికి సూచనగా ఉన్నాయి అని మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్పరు గనక ఎప్పుడు వరకు చెప్పరండి. తరతరాలు చెప్పుకు రావాలి. ఎందుకంటే తరతరాలలోనూ వాళ్ళు అలా దాటి వచ్చారు గనుకనే ఈవేళ రోజున ఆహ్, బ్రతికున్నారు వాళ్ళు. బ్రతికి బట్టగట్టగలుగుతున్నారు. అది చిహ్నంగా తరతరాలకి గుర్తుగా ఉండాలని చెప్పాడు. వీళ్ళు చెప్పటం మానేశారు. చెప్పాలి అన్నాడు. ఆ రాతి రాయే గదా అని మీరనుకుంటున్నారు. దానికి నేత్రాలున్నాయి. నేత్రములున్నవి. అంటే అది చూడగలుగుతుంది. దాన్ని చెక్కడపు పని చేయువాడు నేనే. ఆ దినములోగా మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు మరియు ఒక దినములోగా నేను ఈ దేశము యొక్క దోషములను పరిహరింతును. నేను తీసేస్తా దోషాలను. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను, అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ద్రాక్ష చెట్ల కింద కూర్చోటానికి అంత ఫీజిబిలిటీ ఉందా వీళ్ళకి? ద్రాక్ష చెట్ల క్రింద ఆ ఫీజిబిలిటీ ఉందా అంటే ప్రియులారా, ద్రాక్ష చెట్ల కింద జనరల్‌గా ద్రాక్ష చెట్ల కింద ఏ నీడ ఉండదు. మీరు అనుకుంటున్నారు గానీ. అక్కడ కూర్చోటానికి ఏముంటదండి? ఒకసారి ఆలోచన చేయండి. ద్రాక్ష చెట్టు తన కాలంలో పళ్ళిచ్చే కాలంలోనే కాస్త ఆకులు, తర్వాత ద్రాక్షలు వేస్తది. ఆ తర్వాత చెట్టు చూస్తే మీకు అందవిహారంగా ఉంటదసలు. ఏముండదు. మొద్దుబారిపోయి, ఎండిపోయి ఉంటుంది. అది దాని కింద ఎప్పుడు కూర్చోవటానికి ఇష్టపడతామనంటే, ఎప్పుడు కూర్చోవటానికి ఇష్టపడతామంటే, దాని ఫలాలు తినటానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తాం. ఈ ఫలాలను వచ్చాయి, రండి, రండి, రండి అంటారు. ద్రాక్ష తోటలకి పిలుస్తారు. రండి, మనం కూర్చుందాం ఇక్కడ తినటానికి. అలాగే అంజూరపు పళ్ళ కింద కూడా చూడటానికి ఇష్టపడతాము అనే సందర్భాలు ఉన్నాయి. 1, 2 సందర్భాలు జ్ఞాపకం చేసుకొని మరి ఈ వచనాల పరంపరను ముగిద్దామండి. ఇక్కడ యెషయా గారి కాలంలో కానివ్వండి, తర్వాత రాజుల కాలంలో కానివ్వండి, ఎక్కువగా వీళ్ళ ప్రస్తావన అంతా కూడా ఈ ఈ ద్రాక్ష తోటలు, అంజూరపు చెట్లు ఫలాల దగ్గరనే గడిచింది. ఆ గడిచిన విధానాలలో 1, 2 సందర్భాలు చూసుకొని ముగించుకునే ప్రయత్నాన్ని చేద్దాము. 4వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము. ఇక్కడ చూడగలిగితే ప్రియులారా, ఒక చక్కటి మాట ఉంటుంది. ఏమంటున్నాడంటే, నది యూఫ్రటీస్ మొదలుకొని 21వ వచనం, ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న అన్నిటి మీదను ఫిలిస్తీన్ల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వం చేసెను. ఆ దేశపు జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నిటను అతనికి సేవ చేయుచు ఉండరు. చేసిన తర్వాత సొలొమోను 25వ వచనం, సొలొమోను దినములన్నిట ఇశ్రాయేలు వారేమి, యోధా వారేమి, దాను మొదలుకొని బేర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందన, అంజూరపు చెట్ల కిందన నిర్భయముగా నివసించుచుండిరి. నిర్భయంగా అంటే చక్కగా ఫలాలు వస్తున్నాయి. ఆ ఫలాల కింద తినటానికి, చేయటానికి ఎలాంటి ఇబ్బంది లేదు.
నివసించుచు వచ్చిరి. నివసించటం ఏంటి? అక్కడికి వెళ్ళి ఏమన్నా ఇల్లు కట్టుకుంటారా అంటే నో. శ్రేష్టమైన ఫలాలు వస్తాయి కనుక తినటానికి రెగ్యులర్ గా వెళతారు. ద్రాక్ష తోటలు కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రస్తావనలో కాస్త చూడగలిగితే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకడు పిలుచుకొని పోవుటకు వెళ్తారు. రండి అక్కడికి వెళదాం, ద్రాక్ష తోటలకు వెళ్దాం. ఇక్కడ మరి గత కాలంలో మనం కూడా వెళ్ళాం, చాలా మందిని ఆహ్వానించాం, రాలేదు. సరే రాలేదు కదా అని మనమే ద్రాక్షలు ఇచ్చాం. తెచ్చినప్పుడు మనం ఏమన్నాం, రండి ద్రాక్షలు ఉన్నాయి. ద్రాక్ష చెట్టు నీడన ఆశ్రయించడానికి, అంటే దేవుడిచ్చిన శ్రేష్టమైన ఈవులను పొందటానికి పాలి భాగస్థలు చెయ్యాలి. ఇప్పుడు మీరు వచ్చి తిన్న వాళ్ళు కొంతమంది అయితే ద్రాక్షలు ఏం తింటాంలేండి అని పక్కన పెట్టేసిన వాళ్ళు ఇంకొందరు, అసలు తోటలకు రాని వాళ్ళు ఇంకొందరు. ఎందుకంటే ఇక తోటల్లోనికి ఎందుకు పిలుస్తారండి? చక్కటి ఫలాలు తినటానికి. దేవుడు ఒకరి తర్వాత ఒకరిని పిలవటానికి ఇష్టపడుతున్నాడు. ద్రాక్ష తోటలలో ఫలాలు తినటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు అని దాని అర్థం. మరి ఇట్టి భావాన్ని తెలుసుకుని ముందుకెళ్ళే ప్రయత్నంలో మరి ఉండాలి అని, రాబోయే సూచన ఒక చిగురు రాబోతుంది, తన సేవకుడైన చిగురు రాబోతుంది అన్న విషయాన్ని గుర్తించి ముందుకెళ్ళాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రార్థనతో మరి ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. మన మధ్యలో రవీంద్ర గారు ఉన్నారు, వారి ప్రార్థనతో ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి కళ్ళు మూసుకుంటే. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయాన నాయన మా ఆత్మకు సరిపడ ఆత్మీయ ఆహారాన్ని నాయన సహోదరు ద్వారా విన్నాము నాయన. ఈ మాటలు నాయన మా ఆత్మలో ఫలించి నాయన మేము నాయన అనేక విధములుగా నాయన వాక్యములు బలపరచుచు నాయన వాక్యం ఎదుట ఎదిగేటటువంటి వారికి మమ్మల్ని అందరినీ నాయన మీ ఆత్మలో సమృద్ధి చేయమని అడుగుతున్నాం నాయన. ఇప్పుడు వచ్చిన ప్రతి వారి విషయమే ప్రార్థించున్నాం నాయన. ప్రతి వారికి నాయన మీ ఆత్మ సహాయం దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇక ప్రార్థన మాట్లాడుకుంటే యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధమైన నామాలు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, సెలవు.